హాయ్ అండి, నమస్తే. నేను మీ హోస్ట్ హరితాని. మా ప్రేక్షకులందరికీ 2024 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు సంఖ్య, అగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు, ధర్మశాస్త్ర పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఇహ వృషభ రాశి వారికి ఈ 2024లో ఏ విధంగా కలిసి వస్తుందంటారు? అలాగే ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా లేవో వివరిస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024లో వృషభ రాశి వాళ్ళకి గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి, ప్లానటరీ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందో మనం చూస్తే, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మన గ్రహస్థితి అనేది మనం చూస్తే 12వ స్థానంలో గురువు యొక్క సంచారం, 11వ స్థానంలో రాహు, 10వ స్థానంలో శని, అలానే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం. ఇవి అతిపెద్ద గ్రహాలు. అలానే రవి, శుక్రుడు, బుధుడు 30 రోజులకోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాయి. అలానే కుజుడు 45 రోజులకోసారి, చంద్రుడు 2.5 రోజులకోసారి మారుతూ ఉంటాడు. అయితే ప్లానటరీ యొక్క పొజిషన్ మనం చూస్తే వృషభ రాశి వాళ్ళకి సహజంగా ఏంటంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అంటే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి వ్యక్తులు అవుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా ధనపరంగా ఇబ్బందులు ఉండవు. ధనం అనేది కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ధనం అనేది వచ్చే రాబడైతే ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. కానీ దానికి తగ్గట్టు కూడా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వేస్టేజ్ ఖర్చా, అనవసరంగా వాళ్ళు పెంచుకుంటున్నారా, అనవసరంగా ఎకనామిక్గా గ్రోత్ ఉన్నా కూడా బట్ వాళ్ళు ఎకనామిక్గా క్రైసిస్ అనేది ఉందా లేదా అంటే, ఎకనామిక్గా క్రైసిస్ అనేది ఉండదు. ఎకనామిక్గా గ్రోత్ అనేది ఉంది, కానీ ఇన్కమ్ సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు అవుతుంది. అంటే ఎక్స్పెండిచర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. పెరగటానికి కారణం ఏంటంటే, వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి గురువు బాగా లేకపోవటం. అంటే 12వ స్థానంలో గోచారీత్యా బాగున్నా మంచివాడు కాదంటాడు, జన్మంలో కూడా గురువు ఉన్నా కూడా మంచివాడు కాదని శాస్త్రం చెప్పబడింది. అయితే గ్రోత్ అనేది ఏంటంటే, ఇక్కడ రాహు వల్ల గ్రోత్ పెరుగుతుంది, జూపిటర్ ప్లానెట్ వల్ల గురువు వల్ల కొంత ఎక్స్పెండిచర్స్ పెరుగుతుంటాయి. గురువు ఏం చేస్తాడు, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే శుభ కార్యక్రమాలకు ఖర్చు పెడతాడు. అంటే విందులు, వినోదాలు, వివాహాలు, పిల్లల యొక్క ప్రయత్నాలు, అలానే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, పిల్లల యొక్క ఎడ్యుకేషను, వాళ్ళ కొన్ని అసెట్స్ కొనుగోలు చేయటం, అంటే ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలానే ఇళ్ల నిర్మాణము, గృహ నిర్మాణము, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉండటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం. అంటే వీళ్ళకి డబ్బు అనేది, మనీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది. అంటే బెటరే కదా. ఇంకోటి, పిల్లలకు ఖర్చు పెట్టేది ఎప్పుడూ వృధా కాదుగా, పిల్లలే ఇంపార్టెంట్ కదా. పిల్లలు లేకపోతే ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా కూడా వేస్టేగా. వంశాభివృద్ధి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు చెయ్యాలి, పిల్లల యొక్క చదువులు చదివించాలి, వాళ్ళ యొక్క వివాహాలు. దాన్ని వేస్టేజ్ ఖర్చు అనరు. అంటే ఎప్పుడైనా ఆ ఖర్చు చేయాల్సిందే, పెట్టాల్సిందే. వాళ్ళు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు. అంటే అప్పుడు వేస్టేజ్ ఖర్చు అనేది కాదని అర్థం. అంటే శుభ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు వీళ్ళు. అలానే రాహు 11వ స్థానంలో ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడుండే ఎవరైతే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే కంపెనీ త్రూ కూడా జాబ్ పర్పస్లో వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఉద్యోగపరంగా కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే 11వ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, విదేశాలకు వెళ్ళటం, అలానే విదేశాల్లో చదువులు చదువుకోవటం, అలా జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే వృషభ రాశి వాళ్ళకు వచ్చే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి ఆలోచనలు బాగా పెరుగుతుంటాయి. ఇంకా పిల్లల అభివృద్ధి సాధించాలి, డెవలప్మెంట్ అవ్వాలి, అవుతే బాగుంటుంది, కొంత ఆలోచన బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపించాలి. అలానే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కంటక శని లేదా పొంగు శని అంటారు. అంటే అష్టమ, అర్ధాష్టమ, అలానే కంటక శని, పొంగు శని అంటారు. అంటే కంటక శని, పొంగు శని అనేది
వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానం ఉండటం వల్ల మానసికంగా కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. వృత్తిపరంగా ఉండే అన్ని విషయాలు, రహస్యాలు, సీక్రెట్లు ఏరే వాళ్ళకి చెప్పకూడదు. చెప్పటం వల్ల వృషభ రాశి వాళ్ళకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా కొంతమందితోనే షేర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే జీవితాన్ని డెవలప్మెంట్ చెందాలి అని అంటే కొన్ని విషయాలు అకల్ట్గా ఉండాలి. అకల్ట్గా అంటే ఏంటి అంటే జాగ్రత్తగా, సీక్రెట్గా, రహస్యంగా ఉండాలని అర్థం. అలా నూతన ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలానే వ్యాపారాలు మటుకు అతి పెట్టుబడి మటుకు పెట్టకూడదు. క్యాపిటల్ అమౌంట్ అనేది అతి ఎక్కువగా పెట్టడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కొంత మానసికంగా ఆందోళన ఉంటుంది. ఏదో నేను ప్రాబ్లమ్స్ కోల్పోయాను, నేను అందరిలో కల్లా గ్రేట్గా గొప్పగా ఉండాలి అనే ఆలోచనలు ఉండి అనవసరంగా మానసికంగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు సముద్ర మార్గంలో, నీటి మార్గంలో కూడా జాగ్రత్త ఉండటం మంచిది. విద్యార్థులు అనేక శ్రద్ధ పెట్టి చదవాలి. అంటే కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. చదువు మీద వేరే వ్యాపకాలన్నీ కూడా వదిలేసి చదువు మీద శ్రద్ధ పడితే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేక పరిహారాలు చేసుకుంటే మంచిదమ్మా. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి ఏవైనా దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? వృషభ రాశి వాళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క పారణం చేయాలి, దత్త కవచాన్ని చదవాలి. అలానే వీళ్ళు చేయాల్సింది ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. అంటే కొన్ని చదువుకోవాలి, కొంత డెవలప్మెంట్ కావాలి, వృద్ధి చెందాలంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా చాలా ఉండాలి, మన కృషి కూడా ఉండాలి. అన్నీ జీవితంలో అల్టిమేట్గా అన్నీ ఉండాలి, ఒకటి కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆరాధన అవసరమే. మనం శ్రద్ధతో చదవటము ఇంపార్టెంటే, విద్యార్థులు శ్రద్ధగా పనిచేయటము ఇంపార్టెంట్. అన్ని రకాలుగా భగవంతుడి యొక్క లీలలో అన్నీ చేయండి అంటున్నాడు. అన్నప్పుడు అన్నిటినీ కూడా మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా మటుకు కొంత జాగ్రత్త ఉండవు, వృత్తిపరంగా మటుకు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అందువల్ల వీళ్ళకి కొన్ని గ్రహాలు బాగున్నాయి, కొన్ని గ్రహాలు బాగాలేకపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదమ్మా.